సజీవుడైన యేసు నామములో మనకు శుభములు. ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇప్పటివరకు మనము బ్రతికి ఉన్నామంటే ఆయన శాశ్వతమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ, కృపా కనికరము చేత, దయ చేత, దీర్ఘశాంతము చేత నిండి ఉన్నటువంటి ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమించి తన వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి అవకాశాలను ఇస్తున్నాడు. పాత నిబంధనలో నుండి కనాను యాత్ర, దేవుని యొక్క ప్రజల కనాను యాత్ర అనుభవాలు, ప్రస్తుతము దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారి యొక్క యాత్రకు అవి ఒక ఉదాహరణముగా, అలంకారముగా, ఉపమానముగా, వృత్తాంతములుగా ఉన్నాయి. కాబట్టి వాటి నుండి మనము కొన్ని పాఠాలను మనము నేర్చుకుంటున్నాము. కృత నిబంధన యొక్క ఆత్మ వెలుగులో పాత నిబంధన ఉన్నటువంటి వచనాలను, సంఘటనలను, వ్యక్తులను మనము పరిశీలిస్తూ మన వ్యక్తిగత, మన కుటుంబ, మన పరిచర్య, మన పనుల జీవితాలకు పాఠాలను మనము నేర్చుకోవడానికి సిద్ధముగా ఉందాము. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. నిర్గమాకాండము 18వ అధ్యాయములో జరిగినటువంటి సంఘటనల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. మొట్టమొదటగా అక్కడ ఒక 3 నెలలు వారు ఐగుప్తు నుంచి విడిపించబడిన తరువాత 3 నెలల ప్రయాణము తర్వాత వారు ఆ దేవుని పర్వతము దగ్గర కుటుంబముగా, పెద్దలుగా వారు ఆరాధించారు. నెంబర్ 1. దాని తర్వాత అక్కడ పరిచర్య జరుగుతున్నది. అక్కడ ప్రజలకు ప్రతిరోజు వచ్చే సమస్యలు, వ్యాజ్యములను భక్తుడైన, ప్రవక్త అయిన, పరిశుద్ధుడైన మోషే గారు తీరుస్తూ ఉన్నాడు. అయితే ఆయన కొన్ని విషయములలో, చిన్న చిన్న విషయములలో తప్పిపోయినప్పుడు యాజకుడైనటువంటి యిత్రో గారు ఆ మోషే గారిని సరిచేసినట్టు మనం చూస్తున్నాము. ఏ విషయంలో ఆయన సరిచేశాడు అంటే, ఒక పద్ధతిలో, అంటే నువ్వు చేసే పని బాగుంది కానీ పద్ధతి బాగలేదు. అదొక్కటి నువ్వు చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. పని చాలా బాగుంది కానీ పద్ధతి బాగలేదు. సో ఆ విషయాలు ఆయన చెప్పినట్టు 2 విషయాలలో మొదటిదిగా, ప్రజలను నిలవబెట్టి నువ్వు కూర్చోవడము బాగలేదు. అదొకటి. అంటే అదొక రకమైనటువంటి వివక్షత, లేకపోతే అసమానత కనపడేటటువంటి కార్యము. కానీ దేవుని రాజ్యంలో ఆ విధంగా ఉండదని మొదటిగా దానిని సరిచేసినట్టును. రెండవది, ఏకపాత్రాభినయము, నువ్వు ఒక్కనివే అన్ని పనులు చేయాలి అన్నటువంటి తలంపు కూడా మంచిది కాదు. తెలుసో తెలియకో నువ్వు ఆ విధంగా భారం నీ ఒక్కరి మీదనే వేసుకొని నువ్వు చేస్తున్నావు. అది కూడా మంచిది కాదు. 2 అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా 2 విషయాలలో ఆయన ఒక సలహాలు ఇస్తూ ఉన్నాడు. ఆ సలహా ఏమిటంటే, నీ ఒక్కనివే కాకుండా నీ గుంపులో, నీ సహవాసములో, దేవునికి ఇచ్చినటువంటి ప్రజలలో కొంతమందిని నువ్వు ఎన్నుకోవాలి. అయితే ఎవరిని ఎన్నుకోవాలి? అది పాయింట్. ఈరోజు అది పాఠం మనకు. ఎటువంటి నాయకులను ఎన్నుకోవాలి? ఇదిగో చూడండి, క్రీస్తును అంగీకరించినటువంటి గుంపు ఎక్కడైనా ఉంటే, అది చిన్నది గాని, పెద్దది గాని, ఆయా కార్యక్రమాలను బట్టి, పరిచర్యలను బట్టి వాటికి నాయకులు ఉంటారు. అన్ని పరిచర్యలు ఒక్కరు చేయలేరన్నటువంటి విషయము మనం కూడా గుర్తిస్తున్నాము. కనుక నాయకులను పెట్టాలి. స్త్రీలను గాని, పురుషులను గాని, యవ్వనస్తులను గాని. నాయకులు ఎటువంటి నాయకులు ఉండాలి అన్నటువంటి ప్రశ్నకు బైబిల్‌లో చాలా విషయాలను మనం గమనించవచ్చును. కానీ మనం యొక్క ధ్యానము నిర్గమాకాండము 18వ అధ్యాయము 21వ
ఎటువంటి నాయకులను మనం ఎన్నుకోవాలి అన్నటువంటి ప్రశ్నకు అక్కడ మనం కొన్ని మాటలు, ఒక 4 మాటలు అక్కడ మనకు కనపడుతున్నాయి. 21వ వచనము, 18వ అధ్యాయము నిర్గమాకాండము. మరియు నీవు ప్రజలందరిలో అందరిలో సామర్థ్యము మొదటిది, దైవభక్తి రెండవది, సత్యాసక్తి మూడవది, లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని. పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటగా తాను ఒక సంఘాన్ని, అనగా ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలను ఎన్నుకున్న తర్వాత, ఒక జనమును ఆయన ఎన్నుకున్న తర్వాత, ఆ జనములను నడిపించేటటువంటి పద్ధతులలో దేవాది దేవుడు నడిపిస్తాడు. కానీ ఆయన ఆత్మరూపి అయి భూమి మీద ఉన్నటువంటి మనుషులను తనకు పాత్రలుగా చేసుకొని వాడుకుంటాడు. హల్లెలూయా! అది ఒక పద్ధతి. అది పర్మనెంట్. రెండో విషయం, భూమి మీద ఉన్నటువంటి వారిలో కూడా వారికున్నటువంటి సామర్థ్యమును బట్టి, దైవభక్తిని బట్టి, సత్యాసక్తిని బట్టి, ఏ మచ్చలేనటువంటి జీవితాన్ని బట్టి దేవుడు ఆయా పనులను చేయుటకు, ఆయా పనులు చేయుటకు అటువంటి మనుషులను మనము ఎన్నుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి సంఘముగా, సంస్థగా, క్రైస్తవ సంస్థగా, లేకపోతే సహవాసముగా, క్రీస్తును అంగీకరించినటువంటి వారు గుంపుగా ఎక్కడైనా నివసిస్తూ, ఆరాధిస్తూ, సేవ చేస్తూ ఉంటే ఎవరు నాయకులు? ఆ పదము అనేటువంటిది ఒక సాధారణమైనటువంటి పదం. దాంట్లో చాలా ఉంటాయి. ఎవరు నాయకులు అంటే పాస్టర్ కావచ్చు, బిషప్ కావచ్చు, అపోస్తలు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి కొన్ని మాటలు మనము డైరెక్టర్స్ కావచ్చు, క్రిస్టియన్ డైరెక్టర్, మేనేజర్ అని, సూపర్వైజర్ అని, కోఆర్డినేటర్ అని, లేకపోతే సెక్రటరీ అని, ప్రెసిడెంట్ అని, చైర్మన్ అని, ఇంకా చాలా రకాలైనటువంటి డీకన్స్ అని, అన్నిటికి కలిపి ఒకటే మాట వాడితే అది నాయకులు. సరే, ఇప్పుడు ఎవరు నాయకులు? వాక్యములో ఈ నాయకులు ఉండాలి అన్నప్పుడు, ప్రస్తుతము నా గుంపులో, మన గుంపులో, మన సహవాసంలో ఉన్నటువంటి నాయకులు ఆ స్థాయిలో ఉన్నారా లేదా పరీక్షించాలి. నంబర్ 1. ఒక్కటేసారి ఈ స్థాయిలో ఉండాలంటే ఎవరు కనపడరేమో అన్నటువంటి భయం కూడా మనకొస్తది. ఒకటేసారి సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి, లంచం తీసుకున్నటువంటి వారు ఒకటేసారి ఎట్లా కనపడతారు సార్ అంటే, అయితే వాళ్ళు అటువంటి మనస్సును నాకు ఇప్పుడైతే లేదు, కానీ నేను మాత్రం అట్లా ఉంటాను. ఇక కొత్త నిబంధన భాషలో మాట్లాడితే నువ్వు అటువంటి వారిని ఎన్నుకోవాలనేటువంటి తీవ్రమైనటువంటి ఆజ్ఞ మనకు ఆ తీతు గారితో మరియు తిమోతి గారితో పౌలు గారు రాస్తూ, ఫస్ట్ అవి చెక్ చేయి, అవి చూడు, తర్వాత వారిని నువ్వు నాయకులుగా ఎన్నుకోవాలి. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు మన మీద ఉన్నటువంటి నాయకులు, లేకపోతే మనమే నాయకులం అనుకుందాము. నేనే నాయకుడను. నీలో సామర్థ్యము ఉందా? నీలో సామర్థ్యం ఉందా అన్నటువంటి మాటకు నేరుగా పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పీ పత్రికలో, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా! ఏంటి నీ దగ్గర ఉన్నటువంటి సామర్థ్యము? క్రీస్తే. అది ఆత్మీయంగాను, మరియు ఒక పని చేయడానికి ఆ పనికి తగినటువంటి సామర్థ్యము. ఆ పనికి తగినటువంటి సామర్థ్యం. ఫర్ ఎగ్జాంపుల్, వంట చేయాలనుకో. వంట చేసేది ఒక పరిచర్య. వంట చేయడానికి ఏం చదువుకొని ఉండాలి? ఎంత ఎత్తుండాలి? ఏ రంగులో ఉండాలి అనేటువంటిది కాదు కదా మనం చూసేది. అసలు ఈయన వంట చేసేటటువంటి సామర్థ్యము, తలాంతు, వరము అటువంటిది ఏదైనా ఈయన దగ్గర ఉందా?
చూడండి. అప్పుడే ఆ మనిషి యొక్క సామర్థ్యము మనకు తెలిసిపోతుంది. అట్లా కాకుండా, సామర్థ్యం లేకుండా ఒక్కొక్కసారి నాకనిపిస్తది, అవతల వ్యక్తి ఆ పని చెయ్యలేడు, చెయ్యలేదు అని తెలిసినా పెడుతుంటారక్కడ. అని తెలిసినా మనం పోతుంటాం. ఉదాహరణకు పాట పాడాలి. పాట పాడే సామర్థ్యం నీకుందా? పాట పాడడంలో నానా రకాలు. నానా రకాలు. మనం వ్యక్తిగతంగా పాటలు పాడి దేవుణ్ణి మహిమపరచొచ్చు. అయితే ఒక గుంపులో, ఒక సహవాసంలో, ఒక కార్యక్రమంలో ఒక క్వైర్ వారుండి, వారు పాటలు నడిపించాలి. ఇప్పుడు ఈ క్వైర్‌లో ఎవరుండాలి జెప్పండి? సామర్థ్యము. సామర్థ్యం అంటే పాట పాడే ఒక తలాంతు. పాటలంటే ఇష్టపడే మనస్సు. పాటల ద్వారా పాటలలో ఉన్నటువంటి మాధుర్యమును ఆస్వాదించే మనస్సు. అట్లా కాకుండా అదేదో క్వైర్ అంటే బాగా ప్రత్యేకంగా ఉంటది. అటువంటి వాళ్ళందరూ ఒక పక్కన పైన కూర్చుంటారు. అటువంటి వాళ్ళందరికి మంచి డ్రెస్ వేస్తారు. అటువంటి వాళ్ళనందరిని ప్రత్యేకంగా వీడియో తీసి, ఫోటోలు తీసి ఎక్కడెక్కడో వాళ్ళు పెట్టుకుంటారు. ఇంత స్ప్లెండర్ ఉంది. ఇంత మహిమ ఉంది అని గమనించి నేనక్కడుంటే బావుంటది గదా! అని సామర్థ్యము లేకపోయినా అక్కడ ఉండుట ద్వారా అది ఒక ఆడ్‌గా ఉంటదనమాట. అంటే క్రమముగా ఉండదు. చెడిపోతది ఇంకొక మాటలో మనం మాట్లాడితే. అది ఒక ఏరియాని నేను చెప్పాను. ఇంకొక ఏరియా ప్రసంగించడం అనుకోండి. లేకపోతే చాలా రకాలైనటువంటి పరిచయలున్నాయి గదా! మీరు ఆ పరిచయలో ఉంటుంటారు గదా! సండే స్కూల్ టీచర్‌గా ఉండాలి. అంటే సామర్థ్యం ఉండాలి గదా! అందుకని ఎవరిని ఎన్నుకోవాలి అన్నటువంటి దాంట్లో ఆ వ్యక్తికి సామర్థ్యం ఉందా? పరిపాలన చేసే సామర్థ్యము. పరిపాలన చేసే సామర్థ్యము. ఇది మనము చూడాలి. లేకపోతే ఈ ఈ చీకటి సంబంధమైనటువంటి తలంపులేంటివి అంటే నెపోటిజం అంటారు. నెపోటిజం అంటే బంధు ప్రీతి ద్వారా సామర్థ్యము లేకపోయినా ఆ పని కొరకు, ఆ పరిచర్య కొరకు కొంతమందిని ఏర్పాటు చేయుట. సామర్థ్యం ఉండదు. కానీ ఆ వ్యక్తి ఎవరు? మా అక్క, లేకపోతే మా మామ, లేకపోతే మా నాయన, లేకపోతే మా తమ్ముడు. ఇప్పుడు నేను ఒక పెద్దోడిననుకోండి. నెక్స్ట్ దాంట్లో ఇంకొక పరిచర్యకు ఎవరు హెడ్‌గా ఉండాలంటే మా తల్లి. తల్లి గావచ్చు, అక్క గావచ్చు, అన్న గావచ్చు, అమ్మ గావచ్చు. కానీ వాళ్ళకు సామర్థ్యం ఉండాలి నంబర్ 1. నంబర్ 2 దైవ భక్తి. హల్లెలూయా! ఇదిగో ఇప్పటి నుండి మనము కోరుకుందాము. నీవు క్రైస్తవ నాయకురాలవు, నాయకుడువు అయితే నీకు దైవ భక్తి ఉండాలి నంబర్ 1. నేను లేను సార్ మా ఆయన ఉన్నాడు. నేను లేను మా తమ్ముడున్నాడు. నేను లేను ఇదిగో ఆ వ్యక్తి ఉన్నాడు. అయితే ఆ వ్యక్తిలో దైవ భక్తిని కోరుకుందాము. దైవ భక్తి ఉన్న యిత్రో గారు మోషే గారికి జెప్పి ఎవరిని నువ్వు నాయకుడిగా పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ పనిని మనం జూసాము. వాళ్ళు జేసే పని ఏంటి? ధర్మశాస్త్రమును వారు బోధించువారుగాను, వారు నడవవలసినటువంటి త్రోవలను వారికి చూపించువాడుగా ఉండాలి. వాళ్ళు జేసే పని ఏంటి? ఉత్తిగా భోజనాలు వడ్డించేది గాదక్కడ. పని గొప్పది కాబట్టి ఇటువంటి వారిని దైవభక్తి అంటేనే నాకు గుర్తుకొచ్చే 2 మాటలు. చాలా విషయాలు మనం మాట్లాడవచ్చును. దైవభక్తి ఇది ఒక్కొక్క మాట ఒక్కొక్క రీతిగా మనము ధ్యానం చేయవచ్చును. దైవభక్తి విషయములో యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో చివరి వచనం నాకు చాలా ఇష్టం. ఇట్స్ ఎ టూ ఫోల్డ్ డివోషన్ టు ద లార్డ్. చూద్దాం ఆ మాట. నాకు అది చాలా ఇష్టమైనటువంటి మాట. యాకోబు పత్రికలో 1వ అధ్యాయము
చివరి వచనము. ఇది చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, భక్తి అది ఏంది? పవిత్రమైన నిష్కలంకమైన భక్తి అంట. అక్కడ 18వ అధ్యాయంలో నిర్గమకాండంలో దైవ భక్తి. ఇప్పుడు ఈ దైవ భక్తికి అడ్జెక్టివ్స్ వాడారు. నిష్కలంకమైన పవిత్రమైన దేవుని ఎదుట అంట. ఇది మళ్ళా ఇది చూడండి. మనుషుని ఎదుట భక్తి, దేవుని ఎదుట భక్తి. దేవుని ఎదుట దేవుడు ఉంటే మన భక్తి ఎట్లా దేవుని ముందు కనపడుతుంది అంటే, నిష్కలంకమైన పరిశుద్ధమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు. ఇదేంది? ఇది సోషల్ యాంగిల్ అంటారు. సోషల్ యాంగిల్ అంటే మనకు బయట సమాజమును దృష్టించి సమాజమునకు నేను ఏమైనా చేయగలనా, ఎక్కడ బలహీనత ఉంటే దాన్ని బలపరచగలనా అనేటువంటిది సోషల్ యాంగిల్ ఒకటి. రెండోది చూడండి, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. ఇది పర్సనల్ యాంగిల్. రెండు. ఒక్కొక్కసారి ఇది ఉంటది ఏంది? సోషల్ సర్వీస్ చాలా మందికి, కొంతమందికి ఉంటుంది. ఎంత సహాయం చేస్తారు తల్లిదండ్రులు లేని వారికి, విధవరాండ్రకు, కొన్ని మిషన్ ఆర్గనైజేషన్స్కి, సంఘాలకు, కాపరులకు చాలా బాగా సర్వీస్ చేస్తూ ఉంటారు. కానీ ఇది మిస్ అయింది. ఏంటిది? ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకునుట అనగా పరిశుద్ధత, నీతి జీవితం. దీన్ని దైవ భక్తి అంటారు. వీరు నాయకులుగా ఉంటారు. వీళ్ళు ఎందుకు నాయకులు అంటే, వీళ్ళ కాడ డబ్బు చాలా ఉంది సార్, వీళ్ళు ఇతరులకు సహాయం చేయగలరు, కాబట్టి ఈమె నాయకురాలైతే బాగుంటుంది. నేనంటున్నాను, దాంతో పాటు పరిశుద్ధత జోడిస్తే అప్పుడు దేవుని ఎదుట నిష్కలంకముగా, నిర్దోషముగా, పవిత్రముగా మనము భక్తిని చేసినటువంటి వారం అవుతాం. లేకపోతే ఏమవుతుంది? నేను చాలా సంవత్సరాల కింద, కొన్ని సంవత్సరాల తర్వాత ముందు ఒక వాక్యం చెప్పాను, డిస్పోజబుల్ క్రిస్టియన్స్ అని. డిస్పోజబుల్ క్రిస్టియన్స్ అంటే, మనకు డిస్పోజబుల్ గ్లాసెస్, ప్లేట్స్ కనపడతాయి కదా, అవి వాటిని వాడతాము, వాడిన తర్వాత పడేస్తాం. వాడబడతాయి. సొలొమోన్ రాజు కూడా వాడబడ్డాడు. లూసిఫర్ గారు కూడా వాడబడ్డాడు. సౌలు గారు కూడా వాడబడ్డాడు. దేవుని ద్వారానే, దేవుని పనులే. కానీ చివరికి డిస్పోజ్ అయిపోయారు, అంటే తీసి పక్కన వేయబడ్డారు. ఈ ఫిలాంథ్రఫికల్ వర్క్స్ అంటే సర్వీస్ టు ద సొసైటీ, పేదలకు లేకపోతే ఎవరైనా అవసరంలో ఉన్న వారికి సహాయం చేసేటువంటిది, ఇది మంచిది. అయితే దాంతో పాటు ఈ ఇహలోక మాలిన్యము అంటకుండా మనము చూసుకోవాలి. అది ఇంపార్టెంట్ ఆ మనిషిలో. ఈ మొదటిదేంది? ఇహలోక మాలిన్యం అంటకుండా పవిత్రమైన జీవితమును కోరుకుంటూ మనం జీవిస్తున్నాం అనుకోండి, ఇక మన ద్వారా ఆటోమేటిక్గా, న్యాచురల్గా ఇతరులకు, విధవరాండ్రకు, తల్లిదండ్రులు లేనటువంటి వారికి సహాయం చేసే మనసు వస్తుంది. ఇప్పుడు మన సంగతి ఏంటి? ఇప్పుడు ఈరోజు ఏంటంటే, నాయకులు ఎవరు? సామర్థ్యము కలిగిన వారు. నెంబర్ 2, దైవ భక్తి. ఈ దైవ భక్తి విషయంలో ఇంకొక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. నాకు అది చాలా ఇష్టమైనటువంటి మాట. 3వ అధ్యాయంలో 5వ వచనము, 2 తిమోతిలకు రాసినటువంటి పత్రిక 3:5. 2 తిమోతి 3వ అధ్యాయము వస్తున్నటువంటి పౌలు గారు
పరిశుద్ధాత్మ ద్వారా ఆ సంఘ కాపరికి రాస్తున్నాడు. ఓ కాపరి, ఓ పాస్టరు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునైయుందురు. ఇట్టి వారికి విముఖుడవైయుండుము. ఉందురు కొందరున్నారు. పైకి భక్తి కానీ దాని శక్తిని ఆశ్రయించని వారునైయుందురు. అట్టి వారికి విముఖుడవై ఉండుము. భక్తి మనము ఒక్కొక్కసారి భక్తితో మనం చాలా సంతృప్తి పడిపోతూ ఉంటాము. ఈరోజు అది నాకు చాలా నా వ్యక్తిగత జీవితంలో అవసరమైనటువంటి ప్రార్థన ఏంటంటే, ప్రభా భక్తి ఉంది గానీ, శక్తి దానికి తగినట్టు లేదు ప్రభా. కేవలము భక్తి ఉందనుకోండి. యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్తున్నాడు, మీ నీతి ఇదిగో ఆ పరిసయ్యుల నీతి కంటే అధికముగా ఉండని ఎడల మీరు పరలోక రాజ్యానికి వారసులు కానేరరు. వాళ్ళ నీతి ఏం తెలుసా అబ్బా? భూలోకంలో అటువంటి నీతి ఎవరు పాటించరు. నీతి క్రియలు, భక్తి కార్యక్రమాలు. భక్తి కార్యక్రమాలు దాని వెనుక శక్తిని శక్తి ఉండాలి అల్లలి. ఏం శక్తి? ఆత్మశక్తి ఉండాలి. అంటే ఆత్మ నడిపింపు ఉండాలి. లేకపోతే అన్ని పెర్ఫార్మెన్స్‌లో అయిపోతాయి. పెర్ఫార్మెన్స్ అంటే వేడుక. అంటే రండి చూడండి. నా సామర్థ్యము, నా తలాంతు, నా పాట, నా వాయిద్యాలు, నా ప్రసంగం వచ్చి చూడండి, తిలకించండి, చప్పట్లు కొట్టండి, డాన్స్‌లేయండి. ఆ! దాని వెనుక ఏం కోరుకుందామయ్యా అంటే, శక్తిని కోరుకుందాము. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో ఇది కూడా నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. నేను నేను కోరుకుంటున్నటువంటి దేవుని దగ్గర నేను అడుగుతున్నటువంటి ఆ ఆ మనస్సు 4 వచనం. మొదటి కొరింథీ 2:4 మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములని వినియోగించితిని. అమ్మా, నువ్వు పరిచర్య చేస్తున్నావు కదా, దాంట్లో దేవుని శక్తి ఉండాలని నువ్వు కోరుకోవాలి. దాంట్లో నువ్వు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఉండాలి. అయ్యా, ఓ నాయకుడా, నీ 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 పరిచర్యలో వెనుక ఆత్మ నడిపింపు, ఆత్మశక్తి, ఆత్మ కార్యములను ఉండాలని మనం ఆత్మ లేనివాడు, పరిచర్య ఉంది, భక్తి ఉంది, ఆత్మ లేదు. ఏమైతది అది? అప్పుడేమంటాడు 7వ అధ్యాయం 22వ వచనము మత్తయి సువార్తలో పరిచర్యలు అద్భుతమైనటువంటి పరిచర్యలు. ఏం పరిచర్యలు? మీరేం పరిచర్య చేస్తారు? దయ్యాలను వెళ్ళగొట్టే వరం దేవుడు నాకిచ్చాడు. స్వస్థతలు చేసే పరిచర్య మాకిచ్చాడు. అసలు స్వస్థ పరిచర్య అంటే ఎంత గొప్పది! ఎన్ని వేల మందొస్తారు. అయితే దాని వెనుక ఆత్మ నడిపింపు ఉంటే దేవునికి స్తోత్రం. ఆత్మ నడిపింపు ఉంటే దేవుని చిత్తం బయటకొస్తది. ఆత్మ నడిపింపు లేకుండా ముందుకు పోయావనుకోండి, ఆ తీర్పు దినాన యేసయ్య ఏమంటాడంటే, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. ఈరోజు కనాను ప్రయాణంలో వారి యొక్క పరిచర్యలలో దేవుడు కొంతమంది నాయకులను ఎన్నుకోవాలి అన్నటువంటి ప్రక్రియలో ఎటువంటి నాయకులను ఎన్నుకోవాలి? అప్పుడు ఇప్పుడు చాలా అవసరత. ఇప్పుడు చాలా అవసరత ఉంది. అట్లా సూపర్ఫిషియల్‌గా పైన అబ్బా! అంత లోతుగా ఎవరు పోతారు సార్ ఇప్పుడు?
అంత కఠినంగా మరి అంత ఎక్స్‌ట్రీమా? దైవ భక్తి ఉండాలి, సామర్థ్యము కలిగి ఉండాలి, భక్తిలో శక్తి ఉండాలి, ఇహలోక మాలిన్యం అంటకుండా ఉండాలంటే అవన్నీ కుదరదు. సమాజంలో కూడా మనకు లీడర్స్ ఉన్నారు గదా! నాయకులున్నారు గదా! అట్లనే ఇక్కడ ఉంటే సరిపోతది. ఇక్కడేమన్నా పాపం జేస్తున్నామా? ఏం పాపం జేయడం లేదు. అని సర్దుకొని పోయేటటువంటి కాలంలోనికి అక్కడక్కడ మనం వచ్చేసామేమో! ఫస్ట్ మనతోనే ప్రారంభిద్దాము. మనతో నీకు తెలుసు గదా! నీ సామర్థ్యం ఏంటో. అక్కడనే ఉండు. నువ్వు అక్కడికెందుకు పోయినవు? నీకు పాట పాడనీకి రాదని తెలుసు. choirలో పోయి ఎందుకు కూర్చున్నావు? ప్రసంగం జేయడానికి గూడా రాదని అది నీ సామర్థ్యం కాదు. అదేం నెగెటివ్ కాదు. పాపం కానే కాదు. ఆమె జేయగలదు. ఆమెకిచ్చేది. ప్రభువు నీ అవసరత ఉంటే నీకు ఆ సామర్థ్యంనిస్తాడు. నీ నీ సామర్థ్యం ఇంకొక దగ్గరుంది గదా! తప్పకుండా నీకు నీ సామర్థ్యం ఉంది, ఉంది, ఉంది. అక్కడ వాడబడు. అదేం చిన్నది కాదు. వాళ్ళది పెద్దది, మనదేం చిన్నది కానే కాదు. అదే 16వ అధ్యాయంలో సంఖ్యాకాండంలో అక్కడ ఆ సంఘంలో వచ్చినటువంటి గొడవనే అది. అయ్యా! ఎప్పుడు మీ ఇద్దరే ఉంటారా సంఘంలో? మీ ఇద్దరేనంగా ఫైనల్ మీ ఇద్దరేనా అర్పణలేసేది, బలి రక్తాన్ని అర్పించేది. మాకేమో మోసే పనులు పెట్టారు. మీరేమో మంచి మంచి ప్రజలు తెచ్చే అర్పణలు మీరు తీసుకుంటున్నారు. ఇదేం బాగాలేదు మీరు అని 250 మందొచ్చారు. కొట్లాటకు ధర్నా చేస్తున్నారు. స్ట్రైక్ చేస్తున్నారు. మోషే గారి మీద, అహరోను గారి మీద. అవునయ్యా! వాళ్ళకి ఆ సామర్థ్యం ఇచ్చాడు. ఆ పరిచర్యలు ఇచ్చాడు. వాళ్ళ తర్వాత ఇంకొకరొస్తారు. అదొక పద్ధతి ఉంది గదా! నీ పని ఏం తక్కువదనుకుంటున్నారా మీరు? ఎవరి సామర్థ్యం కొలది వారికి దేవుడు తలాంతులను, వరములను ఇచ్చాడని మొదటి కొరింథీ 12 రోమా 12లో మనం చూస్తున్నాం కదా! నీ సామర్థ్యము దగ్గరనే నువ్వు వాడబడుట మంచిది, మంచిది. అది సంఘానికి క్షేమము. నీ సామర్థ్యం లేని దగ్గర నువ్వు పోతే చెడిపోతుంది. చెడిపోతది. దైవభక్తి. దైవభక్తితో దైవభక్తిలో 2 విషయాలు మనం నేర్చుకొని ఉన్నాం. పరిశుద్ధత, ఆత్మ శక్తి నడిపింపు. హల్లెలూయా! తీయని మాటలు దేనికి పనికిరావు సార్ అని ఆయన అంటున్నాడు. తీయని మాటలు, తీయని పాటలు, ఆత్మలేని తీయని మాటలు, ఆత్మలేని తీయని కార్యములు, సంతోషము ఆత్మ లేకుండా సంతోషము పుట్టించే శరీరానికి సంతోషాన్ని పుట్టించినటువంటి భక్తి కార్యక్రమాల ద్వారా ప్రయోజనము లేదు అన్నటువంటిది క్రొత్త నిబంధన భాష. కోరుకుందాము. అది నా పాయింట్. కోరుకుందాము. అందుకే ఆగండి యెరూషలేములో. నాకు తెలుసు మీకు బాగా అనుభవం వచ్చింది. ఇప్పటికే 3:30 సంవత్సరాలు నాతో పాటు తిరిగారు. ఎట్లా సువార్త జెప్పాలి, ఎక్కడెక్కడ ఏమేమి జేయాలి, యేసు నామములో ఎట్లా అవన్నీ చేయాలి, ఇవన్నీ తెలిసింది కానీ ఆత్మ లేకుండా మీరు పరిచర్య చేయతగదు. ఆగండి. ప్రార్థన చేసుకోండి. ఆత్మ రుచి చూడండి కదా! మనం కోరుకుందాం తప్పా చెప్పండి? కోరుకోవడం తప్పా? మా నాయకులు అయితే నేనే నాయకురాలను, నేను ఇట్లా ఉండాలని కోరుకోవడం తప్పా? ప్రార్థన జేయడం తప్పా? కోరుకొని ప్రార్థన చేస్తే దేవుడు శక్తినిచ్చి వాక్యానుసారంగా మనల్ని ఆయా పరిచర్యల్లో వాడుకుంటాడు గదా! హల్లెలూయా! ఎందుకు మనం వాక్యానుసారంగా పోకూడదు? ఎందుకు లోక పోకడను ఎంచుకొనున్నాము? దాని ద్వారా సంఘం పాడైతుంది గదా! దేవుని సంఘం గదా! అదేదో మన సంఘం అన్నట్టు మనమే రక్తం కార్చి కొన్నట్టు జేస్తుంటాం. నా సంఘం నా ఇష్టమని. నా సంఘం మా సంఘమయ్యా. మేము పైసలు పెట్టి కట్టుకున్నాము. మా ఇష్టం. మంచిది గాదు గదా! మంచిది కాదు గదా! కనుక ఎప్పుడైతే మనము ఇది క్రీస్తు సంఘము అని ఇతరులకు బోధిస్తున్నామో, అప్పటి నుండి వాక్యానుసారంగా నడిచే బాధ్యత మన మీద ఉన్నది. ప్రభువు సహాయం జేస్తాడు. వేచి చూస్తున్నాడు. ప్రభువు సహాయం జేస్తాడు. మనం కోరుకుందాము. ప్రార్థన చేయట ప్రారంభిద్దాము.
ప్రార్థన. జీవం గల తండ్రి, ఈ అమూల్యమైన బలమైన మాటలు ప్రభా దీవించుము. నిజముగానైనా మేము అనేక విషయంలో ఒక నాయకత్వాన్ని చేస్తున్నాము. వాటిలో మా సామర్థ్యం ప్రభా, మా శక్తితో కూడుకున్న భక్తి ఆత్మ నడిపింపు మాకు దయచేయమని, మా సోదర సోదరీలు ప్రభా ఆ సంఘాలలో నాయకులుగా పరిచర్య చేస్తుండగా ప్రభా, వారి వారి సామర్థ్యము కొలది, దైవ భక్తి కొలది వారు పరిచర్య చేయనట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.